చట్టం 2025 ఇటీవలే అమల్లోకి వచ్చింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని విపక్ష ఎంపీలు, ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే కొత్తగా అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టంతో ప్రయోజనాలు తప్ప ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదని కేంద్రం చెబుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి చెందిన ఆంటిలియా భవనం ఉన్న ప్రదేశం ఒకప్పుడు వక్ఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండేదని ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో అత్యంత ఖరీదైన తన ఇంటిని ముఖేష్ ఖాళీ చేయాల్సిందేనా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వక్ఫ్ సవరణ చట్టం 2025 ఇటీవలే అమల్లోకి వచ్చింది. అయితే వక్ఫ్ సవరణ చట్టాన్ని విపక్ష ఎంపీలు, ముస్లిం సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వక్ఫ్ సవరణ చట్టాన్ని బెంగాల్లో అమలు చేయబోమని సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే తేల్చి చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ దాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం సంఘాలు పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంలో తదుపరి జరగనున్న విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు దేశంలోని అత్యంత ధనవంతుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి ఊహించని విధంగా ఓ పెద్ద చిక్కే వచ్చి పడిందని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముఖేష్ అంబానీకి ముంబైలో 27 అంతస్తుల అత్యంత విలాసవంతమైన ఒక భవనం ఉంది. ఆ భవనాన్ని ఆంటిలియా అని పిలుస్తారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భవంతుల్లో ఆంటిలియా కూడా ఒకటి. ప్రస్తుతం ఈ భవనం మార్కెట్ విలువ సుమారుగా 15,000 కోట్లుంటుందని అంచనా. ఈ ఆంటిలియా భవనాన్ని చికాగోకు చెందిన పెర్కిన్సన్ విల్ సంస్థ రూపొందించింది. 2006 నుంచి 2010 మధ్యలో ఆంటిలియా భవన నిర్మాణం పూర్తయింది. ఈ ఆకాశ హర్మ్యంలో అంబానీ కుటుంబం పూజ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది. అలాగే జిమ్, స్పా, హోమ్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్ సహా వైద్య సౌకర్యాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం దీనిలోనే ముఖేష్, నీతా అంబానీ కుటుంబం మొత్తం ఉంటోంది. వక్ఫ్ సవరణ బిల్లును ఇటీవలే పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించగా ఆ తర్వాత దానికి రాష్ట్రపతి ఆమోదం లభించడంతో అది చట్టంగా మారింది. ప్రస్తుతం వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీకి చెందిన ఆంటిలియా భవనం ఉన్న ప్రదేశం గురించి సరికొత్త చర్చ తెరపైకొచ్చింది. ఆంటిలియా భవనం ఉన్న ప్రదేశం ఒకప్పుడు వక్ఫ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉండేదని ఏఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. దీనిపై దాదాపు ఏడాది కాలంగా ఓవైసీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ భూమిని 1986లో కరీంభాయ్ ఇబ్రహీం అనే వ్యక్తి వక్ఫ్ బోర్డుకు విరాళంగా ఇచ్చారని ఓవైసీ పేర్కొన్నారు. కరీంభాయ్ దానిని కేవలం మతపరమైన విద్య కోసం, అనాథాశ్రమ నిర్మాణం కోసం మాత్రమే ఉపయోగించాలని కోరారని ఓవైసీ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సమర్పించిన యాక్షన్ టేకెన్ రిపోర్టు ప్రకారం వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్న భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం కానీ లేదా ఉపయోగం కోసం ఇవ్వకూడదు. ఏటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా ఆ స్థలాన్ని 2002లో ముఖేష్ అంబానీకి 21.5 కోట్లకు విక్రయించారని ఓవైసీ ఆరోపించారు. ఓవైసీ కామెంట్స్తో అంబానీకి చెందిన ఆంటిలియా ఇంటి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఈ భూమికి చట్టపరమైన సమస్యలు ఆంటిలియా నిర్మాణం చేపట్టక ముందు నుంచే ఉన్నాయి. 2006 నుంచి 2010 మధ్య ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధమైన ఆంటిలియా అనే నివాసాన్ని ముఖేష్ అంబానీ నిర్మించారు. ఈ క్రమంలో ఈ స్థల వివాదం సుప్రీంకోర్టు కూడా వెళ్లింది. చాలా సంవత్సరాలుగా ఈ కేసు పెండింగ్లో ఉంది. దేశంలో వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన భూ వివాదాలు కొత్తవి కాదు. 1950లో వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో కేవలం 52,000 ఎకరాల భూమి మాత్రమే ఉండేది. 2025 నాటికి వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న భూమి 9.4 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇక తాజాగా వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి రావడంతో ఈ ఆంటిలియా ఉన్న ప్రదేశానికి సంబంధించిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఓవైసీ కామెంట్స్తో అంబానీ ఇల్లు విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ముంబైలోని అత్యంత విశాలవంతమైన 15,000 కోట్ల విలువైన ఆంటిలియా భవంతిని ముఖేష్ అంబానీ ఇప్పుడు ఖాళీ చేస్తారా అనే అంశంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖేష్ అంబానీకి చెందిన అత్యంత ఖరీదైన ఆంటిలియా భవనం ఉన్న ప్రాంతం వక్ఫ్ బోర్డు పరిధిలో ఉందా లేదా అన్నది తేలితేనే ఆయన దాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతోంది.